ఇంకా ఇథనాల్ పరిశ్రమపై పెళ్లుబుకిన ఆగ్రహం, ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్కు నిప్పు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 9 నెలలుగా సమీప 10 గ్రామాల ప్రజలు చేపడుతున్న ఆందోళన బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంపెనీ వారు ఏర్పాటు చేసుకున్న గుడారాలు సామాగ్రిని నిరసనకారులు ధ్వంసం చేశారు. గ్రామ శివారులో గాయత్రి కంపెనీ వారు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టేందుకు 2024 అక్టోబర్లో గుడారాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దంటూ ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు వినతులు అందజేశారు. నిన్న అగ్గిగుండం అయిపోయింది అనుకో రాదురాడ. మామూలు ఉన్నాయా విజువల్స్ అయి ఏది పెట్టినావా ఇంకా మొత్తం నిన్న ఆ టెంట్లు గింట్లు వీకి ఆ డ్రమ్ములు గిమ్ములు ఎత్తేసి వాహనాలు కూడా ఉల్టా పల్టీ కొట్టి ఇచ్చిరాడ ప్రజలంతా. ఇథనాల్ వల్ల కాలుష్యం తీవ్రమవుతుంది. ఇక గీమేదేందుకు తెల్లారంగానే అట్లా తిరుగుతుందని అది అలా నాయన ఇప్పటికన్నా పిలుస్తాడేమో అని ఆమె బాధ. ఇగో ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా కొద్దిగా కలవరపరిచే దృశ్యాలు ఉంటాయి, జాగ్రత్త. పన్నెండు ఊర్ల ప్రజలు వచ్చి తిరుగుబాటు చేస్తే ప్రైవేట్ కంపెనీ వాడు ఇష్టం వచ్చినట్టుగా పెడతా, నేను మీ ఊర్లో నాగం చేస్తా అంటే ఊరుకుంటారు. ఎంత కాలుష్యకారకమైంది. వాళ్ళ టెంట్లు గుడారాలు అన్ని వీక్ పడేసారు. ఏం చేస్తారో చూడండి, ఇక్కడ రండి వచ్చి చూడండి అని అన్నారట. వచ్చి చూసుడు కాదరండి ఆయన, మీ పని చేస్తామని వచ్చిరాళ్ళు. వచ్చి చూడరు మీ పని ఏమవుతుందని అంటారంట వాళ్ళు కంపెనీ వాడు. వచ్చుడేందని చెప్పేసి మొత్తం 12 ఊర్లు కథలు వచ్చేసారు. జనం తలుచుకుంటే ఏం చేయగలుగుతారు? ఇవ్వాలి, ఏం చేయాలి? లేపి కేవలం వీడియోస్ తీసుకోగలుగుతారు కానీ గంటమంది జనాన్ని ఏం చేయగలుగుతావు? ఏం కదా పన్నెండూర్ల ప్రజలు ఒకటేసారి వచ్చారు. మన గుడిసి అగో ఏడికి వేసి ఎక్కడికక్కడ తలగబెడతాం, గొడవలు కట్టి అగో చలో దాన్ని ఉల్టా పడేసారు. బాగా ఎవడైనా కార్పొరేట్ వ్యవస్థ ఇట్లా మేము ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం కుదరది. ఇట్లుంటది లెక్క. జరంత కాలుష్యమా, జరంత దాని మొత్తం భూమి కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అన్ని కాలుష్యాలు వస్తాయి. ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి కథ మన దేశంలో ప్రతి ఏడాది కాలుష్యం బారిన చనిపోయేటోళ్ళు ఎంతమంది, ఆ లెక్కలన్నీ ఇప్పుడు శనార్థి తెలంగాణలో చూసుకున్నావా? దాన్ని కూడా వేస్తాడు, కంటైనర్ గాలబెట్టింది. అవునా? కలబెట్టుదాన్ని వద్దులే. ఇక నాకు తెలిసి ఆడ ఫ్యాక్టరీ పెట్టలేడు. సో ఇది అక్కడ గద్వాల జిల్లాలో జరిగినటువంటి ప్రజా ఆగ్రహానికి సంబంధించినటువంటి విజువల్స్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చి అసలు యాక్చువల్ 2023లో తీసుకొచ్చి 23లో తీసుకొస్తే అప్పటి నుంచి వ్యతిరేకిస్తారు ప్రజలు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఆమె వేరే రాసుకొస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఆమె ఉంటా రాసుకొస్తుంది దాన్ని. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.